బ్రెస్ట్ క్యాన్సరే కాదు, ఎనీ క్యాన్సర్ పేషెంట్ కీమో తీసుకుంటున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కే కాదు ఏ క్యాన్సర్కైనా కీమోథెరపీ తీసుకుంటున్న పేషెంట్ కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఫుడ్ అండ్ వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కీమోథెరపీ ఇప్పించుకుంటున్న వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ఆల్సో మనకి పొట్ట లైనింగ్లో ఉండే సెల్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ తగ్గటం వల్ల మనకి డిసీజెస్ నుంచి ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. అండ్ పొట్ట ఇంటెస్టైన్ యొక్క లైనింగ్ సెల్స్ డ్యామేజ్ అవటం వల్ల గ్యాస్ట్రైటిస్ అండ్ డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా క్లీన్గా ప్రిపేర్ చేసిన ఫుడ్, ఖచ్చితంగా వండిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి, పచ్చివేని తీసుకోకూడదు. ఆల్సో కాసి మరగబెట్టిన నీళ్లు మాత్రమే తాగాలి. అఫ్కోర్స్ చల్లార్చి తాగచ్చు, వేడిగా తాగాలని ఏం లేదు, బట్ అవి ఉడకబెట్టిన నీళ్ళు అయితే అయి ఉండాలి. అండ్ ఇంకొకటి, పబ్లిక్లోకి జనం ఎక్కువ ఉన్న చోటికి వెళ్ళకూడదు. ఎందుకంటే యూజువల్లీ ఎవరో ఒకరికి దగ్గు జలుబు ఉంటుంది. అది కీమో తీసుకుంటున్న పేషెంట్కి వస్తే పెద్ద ఇన్ఫెక్షన్గా మారచ్చు. కీమో కొన్ని డేస్ డిలే చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. అండ్ ఇలాంటి ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అవటం కూడా కీమో పేషెంట్స్కి కొంతవరకు డిఫికల్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో బయట హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్ అనేది వేసుకోండి. ముక్కు కవర్ అవ్వాలి, నోరు కవర్ అవ్వాలి. ఓకే అండి, ఈ జాగ్రత్తలు పాటించండి. అండ్ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. కారం, పులుపు, మసాలా, కాఫీ, టీ కూడా చాలా మటుకు అవాయిడ్ చేస్తేనే బెటర్. దాంతో పొట్ట ఇరిటేషన్ అనేది తగ్గుతుందండి.